నైట్ టైం అలా కొంచెం ఈవినింగ్ అయిన టైంలో అలా కార్ వేసుకొని ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలా గ్లో అవుతూ ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ అలా మనకి కనిపిస్తూ ఉంటే అసలు ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. మేము రిటర్న్ ఇనిషియల్ పికప్ అది కొంచెం ల్యాగ్ ఉన్నట్టుంది. దాని తర్వాత మిడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు చాలా బాగుంది. సో లొకేషన్ అనమాట అటు ఇటు గ్రీనరీ, మీరు రోడ్స్ చూసినట్లయితే ఎంత బాగున్నాయి అంటే హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ వ్లాగ్. సో ఇవాళ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే సడన్గా ట్రిప్ అయితే వెళ్దామని అనుకున్నాం. సో అలాగే దారిలో వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, బైక్లో కొట్టించుకొని ఈ కార్ని అయితే రెంట్కి అయితే తీసుకున్నాం అనమాట. ఇది టాటా అల్ట్రాస్ డీజిల్ వేరియంట్ మాన్యువల్. సో ఇది 6 ఓవర్ ట్రిప్ అయితే. సో ఈ కార్ అయితే తీసుకొని మారేడుమిల్లి అయితే వెళ్దామని ప్లాన్ అయితే వేసాం అనమాట సడన్గా. సో దీన్ని తీసుకొని వచ్చేసి మా రూమ్ బయట అయితే పార్క్ చేసేసి మేము ఇంకా ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ రంపచోడవరం వెళ్దాం అనుకున్నాం, కానీ వద్దని మారేడుమిల్లి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట నెక్స్ట్ డే. సో టోటల్ 1.5 అవర్ అయితే చూసుకుని డ్రైవ్. సో ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. సో రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి మారేడుమిల్లి నుంచి లంబసింగి అయితే వెళ్ళొచ్చు. 134 కిలోమీటర్స్ అయితే మనకి అక్కడ బోర్డు మీద అయితే చూసాను అనమాట. ఇప్పుడు తీసుకున్న టర్న్ నుంచి నేను లెఫ్ట్కి వచ్చాను, మనం అదే రైట్కి వెళ్ళినట్టయితే మా లంబసింగి అయితే వెళ్తాం 134 కిలోమీటర్స్. సో నిజంగా నేను 4 ఇయర్స్ బ్యాక్ ఇదే రూట్లో మా ఫ్రెండ్స్తో అయితే వచ్చాను అనమాట. సేమ్ అప్పుడు కూడా టాటా కార్లోనే వచ్చాను, టాటా జస్ట్ డేస్కి వచ్చాను అనమాట అప్పుడు మేము. సో ఆ కార్లో ఇదే రోడ్డు మీద వచ్చాము. రోడ్లు అయితే అప్పుడు ఇంత బాగాలేవు, కానీ ఓకే పర్లేదు, కానీ అప్పటికి ఇప్పటికి పోలిస్తే మాత్రం కంపేర్ చేస్తే రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా బాగుంది. మంచి సీనిక్ వ్యూస్ కానీ చాలా చోట్ల అయితే మేము ఏంటంటే డిఎస్ఎల్ఆర్ క్యామ్ అయితే తీసుకెళ్ళలేదు. డిఎస్ఎల్ఆర్ క్యామ్ తీసుకెళ్ళినట్లయితే ఇంకా మంచి వ్యూస్ అనేవి మేము క్యాప్చర్ చేయగలిగాం. కానీ బట్ స్టిల్ మా దగ్గర ఉన్న ఫోన్స్ తోటి మేము చాలా వరకు మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసాం అనమాట. సో ఇది రూట్ అయితే ఇది మీకు ఓవరాల్గా చూపిస్తాను. వెళ్ళిన రోడ్లు అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే 90% రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అక్కడక్కడ చిన్న 5% అయితే కొంచెం ప్యాచ్లు ఉన్నాయి, మరీ అంత రఫ్ అంత గతుకులో వెళ్ళలేనంత ఇది కాదు, కానీ వెళ్ళొచ్చు. సో మధ్యలో మేము ఇక్కడైతే ఒక స్పాట్ దగ్గర అయితే ఆగాం. అది ఒక రిజర్వాయర్ అనమాట, వాటర్ చుట్టూ అటు ఇటు వాటర్ ఉన్నాయి. సో అక్కడ ఫొటోస్ తీసుకుందామని ఆగాము. అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాం. సో ఇది ఆ స్పాట్ అనమాట. చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో వాటర్ ఉంటాయి, రోడ్డుకి అటు ఇటు వాటర్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. లొకేషన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక లొకేషన్ ముందు మారేడుమిల్లికి వెళ్ళే దారిలో లొకేషన్ అనమాట, అటు ఇటు గ్రీనరీ. మీరు రోడ్స్ చూసినట్లయితే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుంది అనమాట. చాలా స్పీడ్గా వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ వెళ్ళకూడదు అనమాట. హిల్లీ ఏరియాస్ కాబట్టి మనం ప్రతి టర్న్ నావిగేట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది డ్రైవ్ అనమాట. ఇక కార్ గురించి చెప్పినట్లయితే ఇది టాటా అల్ట్రాస్ మిడ్ వేరియంట్, ఎక్స్ఎం వేరియంట్. మనకి అలాయ్ వీల్స్ అలాంటివి ఏం రావు, కానీ వైడ్ ఆండ్రాయిడ్ ఆటో ఉంది. అది ఒక బెస్ట్ థింగ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు నేను బయట నుంచి చూసానే, కానీ ఈ టాటా ఆండ్రాయిడ్ ఆటో హర్మన్ కార్డన్ స్పీకర్స్ తోటి ఎప్పుడు నేను చూడలేదు. సో ఫస్ట్ టైం ఇదే అనమాట నేను ఈ కార్ని డ్రైవ్ చేసి టెస్ట్ చేయడం అనమాట. డీజిల్ వేరియంట్ చాలా బాగుంది. కొంచెం ఇనిషియల్ పికప్ అది కొంచెం ల్యాగ్ ఉన్నట్టుంది. దాని తర్వాత మిడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి చాలా బాగుంది. సో సీనరీస్ చూసినట్లయితే నేను నిజంగా చెప్తున్నా, డ్రైవింగ్ అయితే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను డ్రైవ్ని. అది కొన్ని లొకేషన్స్ని సీనరీస్ని నా ఫోన్ క్యాప్చర్ చేయలేకపోయింది, కానీ రిమైనింగ్ మంచి గోప్రో కానీ వేరే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనమాట. ఐమ్ స్టిల్ ట్రైంగ్ టు చూస్తున్నాను గోప్రో కొందామని. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఓవరాల్గా మనకి డ్రైవ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది నైట్ టైం అలా కొంచెం ఈవినింగ్ అయిన టైంలో అలా కార్ వేసుకొని
ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలా గ్లో అవుతూ ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ అలా మనకి కనిపిస్తూ ఉంటే అసలు ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. మేము రిటర్న్ అవుతున్న దారిలో అయితే చాలా పెద్ద వర్షం పడింది. అసలు ముందు రోడ్లు అసలు ఏమీ కనిపించలేదు, అంత పెద్ద వర్షం అయితే పడింది. బట్ స్టిల్ వీ మేనేజ్ బయటకు వచ్చేసాం. ఏసీ అయితే చాలా బాగుంది, ఏసీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంతకుముందు ఆ చిన్న చిన్న బటన్స్ చూసి అసలు ఎలా ఉంటుంది ఏంటి అంత బాగాలేదు అనుకున్నాను. కానీ యూజ్ చేసిన తర్వాత ఆ బటన్స్ అవి చాలా ఈజీగా ఉన్నాయన్నమాట డ్రైవ్ చేస్తూ ఆపరేట్ చేయడానికి. ఈ యొక్క విషయం అయితే నేను టాటాని మెచ్చుకోవచ్చు. సో నేను డ్రైవ్ చేసినంతసేపు ఈ లొకేషన్స్ని రికార్డ్ చేయడం సరిపోయింది. అంటే అంత బాగుందన్నమాట. ఆ డ్రైవ్, ఆ సీనిక్ వ్యూస్ కానీ అంత బాగుంది. మన ఆంధ్రప్రదేశ్ అయినా ఇది అన్నట్లు అనిపించింది. ఫస్ట్ అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము, జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఇది మన కార్ ఇక్కడ పార్క్ చేశాను. మేము వెళ్ళిన టైంలో చాలా తక్కువ మంది ఉన్నారనమాట. మనం ఆ పైకి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూసేసి మేము రిటర్న్ అయితే అయిపోయాము, ఎక్కువ లేట్ అవ్వకూడదు అది ఇది అని. ఇక్కడ లారీలు, బస్సులు వస్తూ ఉన్నాయి, కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అది ఇది రిటర్న్ వచ్చే దారిలో అనమాట. మళ్ళీ సేమ్ స్పాట్ దగ్గర మేము ఆగామన్నమాట, మంచి ఫొటోస్ అవి తీసుకుందామని. ఇంకా చూసినట్లయితే ఇది మన కార్. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది డ్రైవ్ అయితే. మీరు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా, లేదంటే వేరే చోట ఎక్కడన్నా ఉన్నా, మీరు మారేడుమిల్లి వద్దామని ప్లాన్ వేసుకున్నట్లయితే ఈ చక్కగా వచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. మీ ఓన్ కార్ కానీ రెంట్కి కానీ వచ్చినట్లయితే చాలా బాగుంది. రోడ్డు బాగాలేదు అన్న థాటే అవసరం లేదన్నమాట. ఈ హిల్ ఏరియాస్ అన్నీ ఈ మధ్య చాలా బాగా డెవలప్ చేసి నేను వేరే ఊరికి కూడా వెళ్ళాను అనమాట. అంటే ఆ ఊరిలో కూడా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు అయితే చాలా బాగున్నాయి అనమాట. మన మెయిన్ రూట్లు ఇలా ఉండవు, కొన్ని చోట్ల మెయిన్ రూట్లు కూడా ఇలా ఉండవు, అలా ఉన్నాయి అనమాట రోడ్లు. సో చెప్పినా కదా, అప్స్ అండ్ డౌన్స్, టర్న్స్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నాం అనమాట, లంబసింగి వెళ్దామని. ఇలా ఎప్పుడన్నా మాకు టైం కుదిరినప్పుడు అలా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మాకు దగ్గరగా ఒక 3.5 hours అయితే పట్టిద్ది. చూద్దాం ఎలా అవుతుందో. నైట్ టైం చూసినట్లయితే మాకు చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది. మేము ఒక చోట ఆగాల్సి వచ్చింది అంత పెద్ద వర్షంకి. ఇది మా ట్రిప్ ఓవరాల్గా అయితే. సో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.